డెడికేషన్ అయితే, ప్రతిష్టత అయితే, ఇది ఎంతో ఆశ్చర్యకరమైన వెలుగులో వారి జీవితాలు నింపబడతాయి. అందుకని ఇది ప్రతిష్ఠితగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ కుటుంబాన్ని నీ కొరకు ప్రతిష్ఠించి నీ బిడ్డలుగా జీవించటానికి కృప చూపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి ఒక వస్తువుకి ఒరిజినల్ డూప్లికేట్ ఎలా ఉంటుందో అలాగే మనిషి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి జ్ఞానానికి అజ్ఞానం తోడుగా ఉంటుంది. సాతాను ఒరిజినల్కి డూప్లికేట్ తయారు చేయడమే. దేవుడేమో సంఘాన్ని నిర్మించటానికి, స్త్రీని సంఘం అంటే, సాతానేమో స్త్రీ అనేటువంటి డూప్లికేట్ని తయారు చేసి ఆ స్త్రీలో రకరకాల వలలేసి సంఘం సిద్ధపాటుకు గురవ్వకుండా, ఆ వివాహ బంధంలోనికి వెళ్ళనివ్వకుండా ఆడేమో పాడు చేయడానికి రకరకాల వలలు, అంటే వలలంటే ఏంటంటే ఇక్కడ లోక జ్ఞానాన్ని అనుసరించేలా ఆ స్త్రీ మార్చేస్తుంది. అలా ఒరిజినల్కి డూప్లికేట్ ఉంటుంది, ప్రతిదానికి తయారు చేస్తాడు. దేవుడేమో చేయమంటాడు, వాడు వద్దంటాడు. దేవుడు ఒకటి చెప్తాడు, వాడు ఇంకొకటి చెప్తాడు. అలాగే ఇంటి విషయంలో కూడా వాడు ఇంకొకటి చెప్తాడు, దేవుడు ఇంకొకటి చెప్తాడు. అందుకని లోకంలో ఈ గృహాన్ని ప్రారంభించుకోవడం అనే దాంట్లో ఏమని చెప్పారంటే గృహ ప్రవేశము అని చెప్పారు. మనం కూడా అందరికీ కూడా గృహప్రవేశం అనేదే అలవాటైంది. గృహ అనేటువంటి మాట తెలుగు పదం కాదది, సంస్కృత పదం. ఆ సంస్కృత పదానికి మనందరము ఈ గృహంలోనికి ప్రవేశిస్తే ఎవ్వడికి ఏ మేలు రాదు. ఏదో పేరు బాగుంటుంది కదా అని గృహ అన్నంత మాత్రాన మనకి ఏ విధమైన ఆశీర్వాదం రాదు. గృహప్రవేశం చేస్తే కుదరదు. తెలియని వారు, లోక జ్ఞానంలో ఉన్నవాళ్ళు గృహప్రవేశాలు చేస్తారు. ఇది గృహప్రవేశం కాదు, ఇది డెడికేషన్ డే. ఇది హౌస్ డెడికేషన్ డే. ఇది హౌస్ డెడికేట్ చేయడం, లేకపోతే దీన్ని ఇంకోలా కూడా అనొచ్చు, హార్ట్ డెడికేషన్, హృదయాన్ని ప్రతిష్ఠించటం, లేకపోతే ఇంటిని దేవునికి ప్రతిష్ఠించటం. జనరల్గా మనకి ప్రతిష్ఠిత అంటే చర్చ్కి సంబంధించిన విషయం ఇది. అందుకనే సొలొమోను ఏం చేస్తాడంటే చర్చ్ని దేవునికి ప్రతిష్ఠించి ఆ సరౌండింగ్లోనే ఒక ఇంటిని కూడా దేవునికి ప్రతిష్ఠిస్తాడు. కాబట్టి దేవుని దృష్టిలో చర్చ్ ఒకటి, ఇల్లు ఒకటే కాదు. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగో మీకు నేను చెప్తాను. మనం అనుకుంటాం చర్చ్నేమో పవిత్రంగా చూస్తాం, ఈ ఇంటిని మాత్రం అడ్డమైన చెత్త వేస్తాం. చెత్త వేస్తామంటే ఏంటి అర్థం? ఇష్టానుసారంగా ఉంటాం ఇక్కడ. కానీ చర్చ్కి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఉంటామా? అక్కడ కొంచెం పద్ధతులు, ముసుగులు వేయడాలు, ఎంత ఇబ్బంది ఉన్నా సరే కొంత ఏదో భరించుకోవడానికి, లేకపోతే కుదురుగా ఉండడానికి దేవుని మందిరం అనే భయం ఎంతో కొంత మనకి కనిపిస్తుంది. ఇంటి దగ్గర అలా ఉండదు. ఇంటి దగ్గర ఎవరికి వచ్చినా ఇష్టానుసారంగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు కూర్చుంటారు, ఎవరు ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు ఒక సినిమా చూస్తాడు, ఏదో ఇంకా వాళ్ళ ఇష్టం ఇంట్లో. కాబట్టి ఇల్లు ఒకటి, దేవుని మందిరం ఒకటి కాదనేది మీరు గమనించాలి. అంటే సాతాను ఏమంటాడంటే నీ ఇల్లు నీ ఇష్టం అంటాడు. దేవుడు ఏమంటాడంటే ఇల్లు చర్చ్ ఒకటే అంటాడు. ఎలాగా ఇల్లు ఒకటి చర్చ్ అంటే? మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. చర్చ్ అంటే ఏది? బయటోడికి ఏంటంటే డూప్లికేట్ తయారు చేశాడు. చర్చ్ అంటే అది చర్చ్ అంటాడు. ఒరిజినల్గా చర్చ్ ఎవరు? మనం చర్చ్ కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అదే చర్చా? ఆఖరికి మనం ఇంట్లో ఉంటే మరి ఇల్లు ఏమవుద్ది? ఇప్పుడు చర్చ్. చెట్టు కింద ఉంటే చెట్టు ఏమవుద్ది? రోడ్డు మీద ఉంటే రోడ్డు ఏమవుద్ది? అప్పుడు సినిమా హాల్లో ఉందనుకో ఈ చర్చ్,
అప్పుడు చర్చ్ అవుద్దా? ఉండే ప్లేస్ని బట్టి ఆ పేరు ఏమైపోద్ది? డూప్లికేట్గా మారిపోద్ది. అంటే సాతాను స్త్రీగా మారిపోద్ది అనమాట. చర్చే, పేరుకేమో చర్చే, కానీ ఆ క్రియలను బట్టి వాడు చర్చ్ కాదనే నిర్ధారణ మనకి వస్తుంది. పేరేమో మొన్న చూడండి, రాబిన్సన్ ఏదో ఒక పాస్టర్ గారిని అమెరికాలో కాల్చి చంపేశాడు. ఇతను క్రిస్టియనే, అతను క్రిస్టియనే, కానీ అతని పేరు అమెరికాలో. ఇంకొకటి ఏంటంటే, ఒక క్రిస్టియన్ ఎవరన్నా సినిమాకి వెళ్దాంరా, లేకపోతే ఏదన్నా మనం పలానా చోటకి వెళ్దాంరా అని అడిగాడు అనుకో, నేను రాను అన్నాడు అనుకో, ఇంకొకడు ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? ఈడు క్రిస్టియనే, ఈడి పేరు ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? పీటర్ అయి ఉంటుంది. పీటర్ అయి ఉండొచ్చు, లేకపోతే సాల్మన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. అందరూ క్రిస్టియన్ ఫ్యామిలీసే. కానీ పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు క్రిస్టియన్ ఎంత మాత్రం కాదు. ఎవడైతే రానంటాడో ఆ ప్లేస్కి, అప్పుడు వీడు అడుగుతాడు అనమాట. ఒక క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ అడుగుతాడు, ఆర్ యు ఏ క్రిస్టియన్ అంటే వీడు క్రిస్టియన్ అయినా వీడి పేరులోనే, నిజంలో మాత్రం వాడి క్రిస్టియన్ ఎప్పటికీ కాదు. సో ఇప్పుడు చర్చ్ అంటే ఏది? మనమని అర్థమైంది. మనం మరి దేవుని మందిరంలో ఉన్నాం అనుకోండి, చర్చ్ అంటున్నాం. అదే ఇంట్లోకి వచ్చామనుకోండి, చర్చ్ అంటున్నామా? అనట్లేదు. అందుకని మనిషి పవిత్రంగా ఉండడం కోసం ఇప్పుడు చర్చ్ని డెడికేట్ చేసాం. చర్చిలో నివసిస్తున్నటువంటి వారిని బాప్తిస్మం ద్వారా డెడికేట్ చేశారా? మీరు అందరూ తీర్మానం చేసుకున్నారు కదా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది పద్ధతి అని. ఎలాగైతే మీరు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారో, నిబంధన బాప్తిస్మం తీసుకునడం ద్వారా నిబంధన జరుగుద్ది కనుక ఆ నిబంధనలో ఉన్న వారు అందరినీ చర్చ్ అని పిలుస్తారు. బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళు తప్ప దేవునిలో ఉన్న వాళ్ళు కాదు అని అర్థం. సరే, చర్చ్ మనమని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ చర్చ్ ఇంట్లో నివసిస్తే ఇప్పుడు ఇది ఏమవుద్దట? ఇల్లు ఏమవుద్ది? ఇప్పుడు చర్చ్ అవుద్ది. ఎప్పుడు చర్చ్ అవుద్ది చెప్పాలి. నేను చెప్పిన మాటలో చెప్పండి చాలు. మనమే చర్చ్. మనం ఎక్కడుంటే అక్కడ చర్చ్ కాదు కదా. అప్పుడు ఆయన చిత్తంలో ఉండాలి. చర్చిలో ఎంత కుదురుగా ఉంటున్నావో ఇంట్లో కూడా అంతే కుదురుగా ఉంటే చర్చ్ అవుద్ది ఇది. అందుకని చర్చిని ప్రతిష్ఠిస్తున్నట్టుగా ఇంటిని కూడా ఏం చేసాం? ప్రతిష్ఠిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు ఎవరు? చర్చి నువ్వే. మరి ఇల్లు ఎవరు? రెండు పర్యాయ పదాలు అయ్యి. చర్చ్ అంటే నువ్వే కదా, చర్చ్ అంటే నువ్వే అని అర్థమైంది. ఇల్లు అంటే ఏంటి? ఇది అనుకుంటున్నారు. ఇల్లు అంటే ఏంటి? మనకు 127 కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పాడు. ఇంతకీ యెహోవా కట్టించే ఇల్లేది? యెహోవా ఇల్లు. చదవండి ఆ మాటలు. మరి మీరు అంటున్నాడండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి వరకు కష్టపడి పనిచేసినా కూడా అది కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు కదా. ఇంతకీ ఇల్లు ఎవరు? ఇప్పుడు మీకు ఇంకా అర్థమైపోతే మనమేనమ్మా బైబిల్ ప్రకారంగా ఇల్లు ఎవరు? ఇప్పుడు మరి చర్చి మనం అన్నాం. ఓకే, మరి ఇల్లు అంటే మీకు ఇంకా అర్థం కాకపోతే, ఒకడు బుద్ధిమంతుడంట ఇల్లుని ఇసుక మీద కట్టుకున్నాడు. బుద్ధి లేనుడా? బుద్ధి ఉన్నవాడా? బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడట ఇల్లు. బుద్ధిమంతుడేమో బండ మీద కట్టాడట. వాల్ వచ్చిందంట, వరదలు వచ్చాయట. ఈ బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లేమో హ్యాపీగా ఉందట, దాన్ని ఎంత కొట్టినా. ఈ బుద్ధిహీనుడు కట్టుకున్న ఇల్లేమో కూలిపోయిందట. ఇల్లు ఆవిడ ఇప్పుడు అక్కడ మనమేనా? ఇంతకీ ఇల్లు ఎవరో? మనమే. ఇల్లు అంటే యెహోవా కట్టించే ఇల్లు, మనం తాపి మేస్తులు కట్టే ఇల్లు ఇది. ఇప్పుడు చర్చ్ అన్నా నువ్వే,
ఇల్లు అన్నా నువ్వే. మరి ఇంట్లోకి ప్రవేశం చేయాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు ఇంట్లోకి ప్రవేశం అంటే ఈ ఇంట్లోకా? అందుకే దీన్ని హార్ట్ డెడికేషన్ అంటాం. హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుంటే హృదయంలోనికి దేవుడు వస్తాడు. ఏమా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జకరియా అనేటువంటి భక్తులు ఉన్నారు, ఇర్మియా అనే భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ దేవునికి ఇష్టంగా బ్రతికి దేవుని ప్రతిష్ఠించుకుని బ్రతికారు. ఏమా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు? లంచాలు తీసుకుంటాడు, అన్యాయంగా ప్రవర్తిస్తాడు, దేవునికి విరుద్ధంగా ఉంటాడు. ఒకరోజు దేవుని యొక్క వాక్యము ఆయనకి తెలిసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు ఎవరు, ఆ దేవుడు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత తన హృదయంలో ఎలాంటి మనసు ఉందంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను ₹1 తీసుకున్నానో ఆ రూపాయికి 4 రూపాయలు ఇచ్చైనా ఆ వ్యక్తిని నేను సంపాదించుకోవాలి అని అన్యాయపు సిరి వలన నేను స్నేహితులను సంపాదించుకును. ఏమా ఒకవేళ వాడు నిత్యమైనటువంటి కట్టడంలోనికి వాడు ఆటంకంగా నాకు ఉన్నాడని గృహ నిర్వాహకుడు అనేటువంటి పాఠంలో మీరు నేర్చుకున్నారు. సరే, ఇప్పుడు అందులోకి వెళ్తే లేట్ అవుతుంది, జస్ట్ ఒక 10 నిమిషాలు. ఇప్పుడు జక్కయ్య మనసు మారిందా లేదండి? మనసు మారింది, మారు మనసు పొందాడు. ఎప్పుడైతే మనసు మారిందో అతను ఎవరై ఉంటాడు? దేవునికి చర్చ్ అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి నివాస స్థలం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి నివాస స్థలం అయిపోయాడో యేసుప్రభు అక్కడికి వచ్చాడమ్మా. వచ్చి జక్కయ్య దిగిరా, మీ ఇంటికి వస్తాను, నాకు ఇంతమంది నాకు చుట్టూ తిరుగుతున్నారు కానీ ఎవరింటి దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు అన్నాడు. ఇప్పుడు జక్కయ్య ఇల్లు ఇంత ముందు లేదా జక్కయ్యకి? ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళడానికి జక్కయ్యకి ఉన్న ఇల్లు కాదు ముఖ్యం, జక్కయ్యలో ఉన్న హృదయం ముఖ్యం. అందుకని మనసు మారనంత వరకు జక్కయ్యను పట్టించుకోలేదు దేవుడు. ఎప్పుడైతే దేవుని చర్చ్ డెడికేషన్ అయిందో, తన హృదయం పాపమును విడిచిపెట్టాడో, నేను మీ ఇంటికి వస్తున్నానని వారింటికి వారి కుటుంబానికి కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. తండ్రిని బట్టి రక్షణ ఎలాగ వస్తామా చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారు మీరున్నారు, మీరు మారారు, మీ ఆయన మారాలని గ్యారంటీ ఏది? నువ్వు మీ ఆయన గారు రక్షింపబడ్డారు అంటాడా? ఎవరి బాధ ఆడదే కదా. అంటే ఇప్పుడు జక్కి ఎవరెవరిని మార్చుకున్నట్టు? తనతో పాటు తన భార్యను, తన పిల్లల్ని, ఏమైతే కుటుంబం ఉందో అందరినీ మార్చుకున్నాడని అర్థం. అక్కడ నీ ఇంటికి ఇప్పుడు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది అన్నాడా లేదా? ఎందుకంటే కుటుంబాన్ని కట్టేసుకున్నాడు ఆల్రెడీ. తను కట్టుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. అందుకని యేసు ప్రభు వారి గృహంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు కదా. జక్కయ్యలోకి వచ్చాడమ్మా యేసు ప్రభు. మరి మనలోకి ఎందుకు రావట్లేదు అంటే, మన చర్చ్ డెడికేషన్లో అంటే మన ఇల్లుని దేవునికి ప్రతిష్ఠించుకోలేని కారణంగా మనలోనికి యేసు ప్రభు రావాలని ఎంత తాపత్రయపడుతున్నా ఆయన స్వరం వినట్లేదు మనం. ఆయన స్వరం అంటే ఏది? తలుపు యొద్దే ఉన్నాడట, కొడుతున్నాడట. ఎన్నిసార్లు కొట్టినా నువ్వు తలుపు తీయట్లేదు. ఎందుకని? నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, నా గొర్రెలు కాకపోతే మరి స్వరం వింటాయా? సినిమా పాటలు వింటాయి, మంచి రిలీజ్ అయిందంట అన్న మాట వింటది, లేకపోతే ఏదో కలిసి వస్తుందంట అనిపిస్తుంది. నిన్న ఈ మట్టి డబ్బులు అందరూ ఇస్తున్నారని ఏదో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. నేను వెళ్తున్నాను అనమాట. మన వాళ్ళు ఎంత ఐక్యంగా అలా అక్కడ నుంచుని ఉన్నారు. నుంచుని ఉంటే వీళ్ళని చూసి సంతోషం వచ్చింది. వీళ్ళతో ప్రాబ్లం కాదు నాకు. కొంచెం ఎదురుకి వెళ్తున్నాను. ప్రార్థనకు రాలేని అమ్మ ఒకటి ఎదురైంది నాకు. ప్రార్థనకు రాలేని అమ్మ ఏం చేస్తుంది తెలుసా? అంగంగలేసుకుంటూ పుస్తకం పట్టుకుని చాలా నా కారుని నన్ను ఎవరిని పట్టించుకుంటలేదు. ఇంకా తన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంది? ఇక్కడ ఏమి ఇచ్చేస్తలేదు. వాళ్ళు లైన్లో నుంచి ఉన్నారు. ఇక్కడి నుంచి ఎంత ఆతృతగా ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరి స్వరం విని వెళ్ళింది? దెయ్యం స్వరం, డూప్లికేట్ స్వరం విని పరిగెట్టుకుని వెళ్ళింది. ఆడివ్వకపోతే ఎవడిస్తాడు? ఆ టైంకి ఇవ్వకపోతే ఇంటికి వచ్చేవాళ్ళు అతను. కానీ దేవుని స్వరం విని ప్రార్థనకు వచ్చిందా? రాలే. అందుకని నా బిడ్డలు నా స్వరాన్ని వింటారు. కాబట్టి ఇప్పుడు చర్చ్ అంటే ఎవరు? మనం. ఇల్లు అంటే ఎవరు? మనం. ప్రవేశం ఎక్కడ జరగాలి? మనమైతే
హృదయం అనే ద్వారం యొద్ద తలుపు తెరవబడితే తప్ప గృహప్రవేశం మనలోనికి యేసు ప్రభు ప్రవేశించడం. మీకు డౌట్ రావచ్చు, మీ ఇళ్ళల్లో ప్రార్థనలు పెట్టుకుంటలేదు కదా, మీ కుటుంబాల్లో ప్రార్థన ఉండట్లేదు, చర్చిల్లోనే ప్రార్థనలు, ఇంటల్లో ప్రార్థనలు మానేశారు. ఎందుకంటే అదే ప్రార్థనల మందిరం, ఇది మాత్రం దెయ్యాల మందిరం అయిపోయింది. సో అందుకని ఇళ్లల్లో ప్రార్థన లేదు. పొరపాటున బలవంతంగా పెట్టినా మా ఇల్లు కాదు ఆ ఇల్లు ఎట్టండి, ఆ ఇల్లు కాదు ఇంకొక ఇల్లు ఎట్టమని అలాగ మీరు మార్చేసుకుంటున్నారు అంతాను. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గరకు ప్రార్థన చేయండి, మా ఇంటి దగ్గర రండి అంటే చర్చ్ అయితే పిలుస్తారు, లోకాసారమైనటువంటిది పిల్లలారంట. మీకు డౌట్ వస్తుంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం చూడండి. మీకు మీ ఇంట్లో జరగాలి, దేవుని మందిరంలో జరగాలన్న విషయం మీకు తెలుస్తుంది. అమ్మ, ప్రతిదినము దేవాలయం అంటే అది చర్చేనా? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానకుండా. అది ఇప్పుడు బోధ ఎక్కడ జరిగింది? బోధ ఎక్కడమ్మా? ఇంట్లో జరిగిందా? మన ఇంట్లో ఎప్పుడైనా బోధించామా? మన ఇంట్లో కూడికలు ఏర్పాటు చేసుకోం కదా, మన ఇంట్లో కూడికలు ఏర్పాటు చేసుకోం, ఎందుకంటే చర్చ్ కాదు కదా. కాబట్టి ఇంటిలోనే చర్చ్ కనుక ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకుని సేవకుని పిలిచి వాక్యం చెప్పించాలి. మీరు వచ్చే నెల నుంచి ఒకటి పెడదామని నేను డిసైడ్ అయ్యాను. ఇంకా ప్రతి ఇంట్లోని ప్రార్థన ఉంటుంది. డేట్ మీకు ఇచ్చేస్తాం. ఏమ్మా, వచ్చే నెల నుంచి మళ్ళీ లేటు, వచ్చే వారం నుంచి ఏమ్మా ప్రతి ఇంటి దగ్గర ఇలాగే ఎంతమంది కుటుంబంలో ఉంటారో అంతమందికి కూర్చోబెట్టండి, మీ బంధువులను కూర్చోబెట్టండి. చక్కగా దేవుని యొక్క బోధ ఎక్కడ జరగాలి? చర్చ్లో జరగాలి, ఇంట్లో జరగాలి. ఇలా ఏం చేశారమ్మా అపోస్తలులు? ఇంటింట మానారా? మధ్యలో మానకుండా ప్రతిరోజు ప్రతిదినము బోధించుచు. దేవుని యొక్క బోధ దేవుని దేవాలయంలోనే జరిగింది, దేవుని ఇళ్లలోనే జరిగింది. ఈ రోజున ఇల్లు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ చర్చ్లో, ఇంటిలో దేవుని బోధ లేకపోవడమే, దేవుని ప్రార్థనలు జరగకపోవడమే, దేవుని కుటుంబ ప్రార్థనలు లేకపోవడమే, కుటుంబ సమావేశాలు లేకపోవడమే, వాక్యము లేకపోవడమే, మోకాళ్ళ అనుభవం లేకపోవడమే ఈ రోజున కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది. కాబట్టి ఎంటెంట ఏం చేశారమ్మా? ప్రతిదినము మానక అపోస్తలులు బోధించారని బైబిల్ గ్రంథం చెప్తుంది. చివరిగా ఒక మాట ఏంటంటే, చాలా ఉన్నాయి అనుకోండి, ఏమో ఓ పట్టణ అయ్యేది కాదు, సరే ఇప్పుడున్న టైం కూడా కాదు, అయినా మీకు ఒక మాట చెప్పాలి కనుక ఈ ఇంటిని తీసుకోండి. ఇల్లుని తీసుకుని ఇంట్లో ఉన్న ఒరిజినల్కి డూప్లికేట్ తయారు చేస్తాడని అనుకున్నాం కదా మనం. ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో చెప్పేస్తాను, దాన్ని బట్టి మీరు మనసును మార్చుకోండి. ఇప్పుడు ఇంటికి ముందు ఏం చేస్తారమ్మా? ఇల్లు కట్టాలంటే ఫస్ట్ జరిగేది ఏది? ఏంటి? శంకు. మనకి శంఖాలు లేవు కదా, ఏమున్నాయి మనకి? ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. స్టోన్ వేస్తామా? స్టోన్ అంటే ఏంటి ఇక్కడ బైబిల్ ప్రకారం? కానీ అమ్మా, మూలరాయి ఎవరు? యేసు ప్రభువు మూలరాయి. ఈ మూలరాయి వేసిన తర్వాత మూలరాయిని బేస్ చేసుకుని ఏం కడతారు? పునాది కడతారు కదా. మూలరాయిని బేస్ చేసుకుని పునాది కడతారు. పునాది ఎవరు? మూలరాయి యేసు ప్రభు అన్నారు, బాగుంది. పునాది ఎవరు మరి? పునాది ఏమో. అందుకని మనకు బైబిల్లో అపోస్తలుల పునాది మీదే మనం ఏం కట్టాలి? ఇల్లు కట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు మూలరాయి, పునాది ఎవరు? పునాదిలో యేసు ప్రభు ఉంటాడులేండి. పునాది అంతా ఎవరు? ఇప్పుడు అపోస్తలుడు. ఇప్పుడు ఏం చెప్పినా అపోస్తలుల బోధ మీద గోడ కట్టాలా? గోడ ఎవరు? ఇప్పుడు గోడ ఎవరు? సజీవమైన రాళ్ళు. అక్కడేమో ఇటుకలు, అక్కడ ఇటుకలో రాళ్ళో ఇంకోటో. ఇక్కడ సంఘం అంటే ఏది? ఈ గోడ కట్టినటువంటి ఇటుకలన్నీ సజీవమైన రాళ్ళు. ఎవరెవరైతే ఉన్నారో సంఘములో ఉండేటువంటి సభ్యులందరూ కూడా రాళ్ళు అయ్యారు. అంతేనా? రాళ్ళేనమ్మా. రాళ్ళు అయ్యి మొత్తం అంతా స్లాబ్ అయితే చక్కగా ఏమైంది? ఇప్పుడు ఇల్లు అయింది. అయిందా లేదా? ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మీ ఇంట్లో
చెప్పండి, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యేసు ప్రభువేమో మూలరాయి, మళ్ళీ చెప్తున్నాను, ముగించేస్తున్నాను. యేసు ప్రభువేమో మూలరాయి, పునాదేమో అపోస్తలులు. దాంట్లో కట్టబడుతున్న రాళ్ళు తర్వాత అతకబడిన అన్నీ కూడా విశ్వాసులు, సజీవమైన రాళ్ళు. ఎవరైతే యేసు ప్రభుకి అతకబడి యేసు ప్రభు అపోస్తలుడు పునాది మీద కడితేనే, లేకపోతే మళ్ళీ ఆ రాయి చెల్లదు, ఇంకా ఇల్లు అవదాడికి జీవితంలో అవదు. ఇసుక మీద కట్టుకుని ఇల్లు అవుతుంది, కూలిపోద్ది ఏదో రోజు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు, అపోస్తలులు, ఆ తర్వాత విశ్వాసులు కదా, అంతేనా కాదా? మరి యేసుప్రభు పునాది అయితే, యేసుప్రభు అపోస్తలుడు పునాది అయితే, నువ్వేమో రాయి అయితే ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఎవరికమ్మా? అందుకని ఇంటిని కట్టేది ఎందుకంటే ఇది దేవుని రాజ్యం, యెహోవా రాజ్యం, తండ్రి సంకల్పం ఇది. మిగతా వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళే అందరూ. అప్పుడు చేసి ఈ రాజ్యాన్ని అంతటిని తీసుకుని యేసు ప్రభు ఎప్పుడు వెళ్తాడమ్మా? రెండవ రాకడ సమయంలో మొట్టమొదటగా ఎత్తబడినటువంటి సంఘాన్ని పట్టుకుని అపోస్తలులతో సహా అందరిని పట్టుకుని యేసు ప్రభు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. సంఘాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుడు, నీ రాజ్యము సిద్ధపాటు చేస్తున్నాను, అప్పటి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు కూర్చొని ఉన్నాడు. యేసుప్రభు పక్కనే చెప్తున్నాడు అనమాట, పలానా విశ్వాసమ్మ, పలానా ఆశీర్వాదమ్మ ఎంత కష్టపడుతుందో చూడు, ప్రభువా తండ్రి ఆ కింద ఎన్ని నిందలు పడుతున్నారో చూడు, ఎంత నీ కోసం ఎంత ప్రయాసపడుతున్నారో చూడు అనగానే అప్పుడు తండ్రి అంటున్నాడు, దేవదూతలను పంపించి ఆ బిడ్డకి ఏ లోటు లేకుండా అన్ని విషయాలు చూడు అని తండ్రి ఆజ్ఞాపిస్తుంటే యేసు ప్రభు ద్వారా అన్ని మనకి లోకంలో జరుగుతున్నాయి. అందుకని శ్రమ పడినవాడు, నిందించబడిన వాడు, కష్టపడిన వాడు, ఈ లోక పరిచర్య జరిగించిన వాడికి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడట, వాళ్ళకి శక్తిని ప్రసాదించడానికి, వాళ్ళకి ఆత్మీయంగా బలపరచడానికి, వారిని కొండలనైనా బద్దలు కొట్టడానికి, భయంకరమైన సాతాను శక్తులనన్నీ జయించడానికి యేసు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేస్తుంటే, తండ్రి తన ఆత్మనిస్తుంటే, ఆత్మనేమో మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఏమా ఇది క్రమం. అయితే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇది స్టెఫెన్ కూడా చూస్తున్నాడు ఆయన అపోస్తల కార్యంలో. సరే, కుడి పార్శ్వమున కూర్చుని ఇప్పుడు ఎవరు సిద్ధం చేస్తున్నారు రాజ్యం? తండ్రి, నీకు రాజ్యం సిద్ధం చేస్తున్నాను, అప్పటి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో. ఇప్పుడు రాజ్యం తయారవుతుంది. రాజ్యం ఎవరు? మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు రాజ్యం వచ్చేసింది అన్నారు. ఏంటి? దోమలు, దెయ్యాలు, పందులు, మానభంగాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళకి ఆయన రాజ్యంలో స్థానం ఉందంటారా? ఉందా? పోనీ చెప్పండి, ఉందా? లేదు. పైగా ఇంకొక మాట చెప్తున్నాను, రక్త మాంసములు ఆయన రాజ్యమును స్వతంత్రించుకో. ఇప్పుడు రక్తాలు మాంసాలు లేని వాళ్ళు తిరుగుతున్నారు ఈ ఊర్లో. మరి దేవుని రాజ్యం ఎలా వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? రాజ్యము మీ మధ్యనే ఉందన్న మాట విశ్వాసములో. ఇప్పుడు మనం దేవుని రాజ్యం అని విశ్వసిస్తున్నాం, విశ్వాసం వరకే. ఒరిజినల్గా దేవుని రాజ్యములో ప్రభురాత్రి భోజనం, వివాహ విందులో, అది నిజమైనటువంటి దేవుని రాజ్యం కదా. సరే, కాబట్టి ఇప్పుడు ఎవరు? మనం రాజ్యముగా తయారవుతున్నాం. దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఎవరు కష్టపడుతున్నారు? ఆయన ఇంటిగా కట్టబడిన వాళ్ళు, ఆయన స్వరం విన్న వాళ్ళు, ఆయన నామం పేరట ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంగా ఈ లోకంలో కట్టబడుతున్నారు. అందుకని నిరీక్షిస్తున్నారు ఒరిజినల్ నిజమైనటువంటి రాజ్యం కోసం. సరే, అయితే ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు, తండ్రి ఏమో సిద్ధం చేస్తున్నాడు. ఎవరి కోసం సిద్ధం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న అంతానే. మీ నాన్నలు మీ అమ్మలు ఉంటారు. ఇప్పుడు మీరే నాన్నలు అమ్మలు అయ్యారు. ఇప్పుడు నాన్నలు అమ్మలు మీరు అయ్యారు కాబట్టి మీరు కష్టపడుతున్న డబ్బు అంతా ఎవరికి ఎడుతున్నారు? ఎవరి కోసం మీ బాధ అంతానే? చెప్పండి, మీ బాధ అంతా ఎవరి కోసం? మా నాన్నగారు కష్టపడి ఆయన కష్టాన్ని నాకు ఇచ్చి ఆయన వెళ్ళారు. ఆయన ఎందుకోసం కష్టపడారంటే ఇన్ని రోజులని ఆయన ఎదురుకుండా ఎవరైనా వాకింగ్ చెప్పారు అనుకోండి, నా కోసం 3 సార్లు ఫోన్ చేయించేవారు, ఎవడో వచ్చి వాకింగ్ చెప్పేస్తున్నారని. ఎందుకని? లాస్ట్లో అంటే మా అబ్బాయి రాలేదని కంగారు ఎందుకు వచ్చింది తండ్రికి? మా అబ్బాయే చెప్పాలి, మా అబ్బాయే నిలబడాలి.
ఎవరన్నా మా నాన్నగారి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, వెనకాల జేబులు ముందు జేబులో పెట్టుకుని ఇచ్చేవారు కాదు. నేను వెళ్తుంటే లోపల తీసి ఇచ్చేవారు. ఎందుకు కొడుకు వస్తే ఎందుకు ఇవ్వాలి? ఎవడొస్తే ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వకూడదు? తండ్రి మనసు ఏంటంటే కొడుకు ఇవ్వాలని కదా. ఇప్పుడు తండ్రి ఎందుకు సిద్ధం చేస్తున్నాడట రాజ్యాన్ని? కొడుకు ఇవ్వాలని రాజ్యం నీకు ఇస్తాను, అప్పటి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అని చెప్పాడు. ఇప్పుడు రాజ్యం తయారవుతుందా? నేను చెప్పిన మాటలంటే మీరు తయారవుతారు. లేదా డూప్లికేట్ ఒకటి రెడీ అవుతాడు ఇసుక మీద ఇల్లు కట్టడానికి. ఈ లోకంలో బంగారం కొనేస్తారు. బంగారం కొనుక్కోకూడదని కాదు నా ఉద్దేశం, దాని మీద దృష్టి పెడతారు. ఇక ఇలా చూసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చూసి ఆనందం వచ్చేసి సంతోషం వచ్చేసి అబ్బా చాలు ఇంకా నాకు ఈ జన్మకు అనుకుంటావు. ఈ లోపల దేవుని రాకడ వచ్చేది నరకన పోతావు. ఇప్పుడు నువ్వన్న ఇల్లు కట్టాలి, నువ్వన్న ఇల్లు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు దీంట్లో లేదు నాకు ఆనందం, దీంట్లో నివసిస్తున్న వారిలో ఉంది నాకు ఆనందం. వారు దేవునికి ఇష్టంగా ప్రతిష్ఠించుకుని బ్రతికితే అది దేవుని రాజ్యం అవుతుంది. కాబట్టి దేవుని రాజ్యములో ఎవరికి? ఇప్పుడు మనిషికా, గోడలకా? ఓకే, ఇప్పుడు దేవుని రాజ్యం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని పట్టుకెళ్ళి ఎవరిస్తారు? ఈ రాజ్యాన్ని అంతటిని పట్టుకుని యేసుప్రభు ఎవరికి ఇస్తాడు? తండ్రికి. ఆయన పాదపీఠముగా, శత్రువులను పాదపీఠముగా చేయంత వరకు. శత్రువు అంటే ఇక్కడ ఎవరు? శత్రువుగా ఉన్నవాడిని దేవునికి ఇష్టడుగా, పాదదాసుడుగా, లోబడేవాడిగా మార్చడం అని. శత్రువుని పాదపీఠం అంటే చాలామంది అనుకుంటున్నారు సాతాన్ని అక్కడ ఉంచుతున్నాడని. కాదు, మనిషి దేవునికి ఉపయోగం లేని మనిషిని దేవునికి విధేయుడిగా మార్చడం అని అర్థం. అప్పుడు రాజ్యాన్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత యేసుప్రభు లేడు అక్కడ, వచ్చేసాడు కిందకి. వచ్చి ఆ పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు? పెళ్ళి ఎవరు చేయాలి? మా నాన్నగారేనా? అందుకనే తల్లిదండ్రుల చేత పెళ్లి కూతుర్ని కలిపిస్తాం పెళ్లి కొడుక్కి. ఇప్పుడు తండ్రి రాజ్యాన్ని సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత పెళ్లి కొడుకు ఎక్కడికి వచ్చాడమ్మా? రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. రాజ్యం కాదు, ఈ భూమిని సిద్ధం కొత్త నూతన భూమిని, నూతన ఆకాశమును సిద్ధం చేస్తున్నాడు. ఈ లోపల తండ్రి దగ్గర ఉన్నటువంటి సంఘం, ఎత్తుబడినటువంటి సంఘం మళ్ళీ ఏం చేస్తుంది? అలంకరించబడినటువంటి ఆ పెళ్లి కూతురు మరలా భర్త కొరకు అలంకరించబడినటువంటి సంఘం మరలా దిగి వస్తుందని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఉంది. అప్పుడు ఆయన ఆ భార్యతో, ఆ సంఘముతో, ఆ రాజ్యముతో యేసు ప్రభు ఏం చేస్తాడట? సదాకాలము కాపురముండును. అది ఇంకా నిజమైన ఇల్లు, ఎప్పటికీ చెక్కు చెదరలేనటువంటి ఇల్లు. యేసు ప్రభు శిరస్సు అయిపోతాడు, సంఘమేమో శరీరం అయిపోద్ది. ఎప్పటికీ చెక్కు చెదరదు ఇంకా ఇల్లు. ఆ ఇల్లు అవ్వాలని ఈ ఇంటిని కడుతున్నారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మీ ఇల్లు దేవునికి చెందాలంటే, ఇసుక మీద కాకుండా బండ మీద ఇల్లు కట్టాలంటే మీ ఇంట్లో ఏమేమి ఉండాలి? సాల్తీలు చెప్పండి. నేను అయిపోయింది, నా పని అయిపోయింది. చెప్పండి, సాల్తీలు ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన భాగం అంతా కలిపి, ఇప్పుడు నువ్వన్న ఇంటిలో ఈ పరికరాలన్నీ ఉన్నాయా లేదా? ఉంటేనే నీ ఇల్లు, లేదా డూప్లికేట్ ఇల్లు అయిపోద్ది, ఇసుక మీద కట్టిన ఇల్లు అయిపోద్ది. ఇప్పుడు ఆ డూప్లికేట్ ఇల్లు, ఒరిజినల్ ఇల్లు వాక్యపు వెలుగులో మీరు చూసుకోండి. చూసి చెప్పండి నాకు మీ ఇల్లు ఏంటో చెప్పండి. గృహప్రవేశం తర్వాత పెడదాం. ఒరిజినల్ గృహప్రవేశం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. తండ్రి వచ్చేస్తాడంట, కొడుకు వచ్చేస్తాడంట, వాళ్ళతో పాటు భోజనం చేస్తాడంట. అయిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నాకు చెప్పండి, మీరు ఒరిజినల్ ఇల్లా డూప్లికేట్ ఇల్లా చెప్పండి. చూసుకుని చెప్పండి, వాక్యంతో చెప్పండి. నాకు చెప్పేస్తే అయిపోయింది, దట్స్ ఇట్. ముగించేసి ప్రార్థన చేస్తా. మీలో ఉంది. ఇప్పుడు నేను ఎంతో చెప్పలేదు, మళ్ళీ నా మీద కోపంగా చూడకండి. నేను ఇంకా సింపుల్గా చెప్పగలను, నాకు ఈరోజు అర్థమైంది. రేపు నుంచి నేను చెప్తాను. అమ్మా, బోధిస్తూ ఉండాలి, ఓకే, నేను దాని గురించి ఏం అడగట్లేదు, బోధన జరగాలి. ఇప్పుడు ఏం చెప్పాను మనం? చర్చ్ అది, ఇది చర్చే. అసలు నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అక్కడే చర్చ్. దేవునికి ప్రతిష్ఠించుకుంటే మరి నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అక్కడే చర్చ్ అన్నామని సినిమా హాల్లో ఉంటే చర్చ్ అవుతుంది. నువ్వు అందుకే ప్రతిష్ఠిత అంటే, డెడికేషన్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉంటే దెయ్యాన్ని అవుతాను, ఇక్కడ ఉంటే దేవుణ్ణి అవుతాను అని నువ్వు డెడికేట్ చేసుకుంటున్నావు. ప్రతిష్ఠిత అంటే ఏంటి? ఇది చేయకూడదు, ఇది చేయాలి. డాక్టర్ గారు చెప్పాడు ఏమని? ఉపవాసం కాదు, పరగడుపుని ట్యాబ్లెట్ వేయమన్నాడు. కడుపు నిండా తినేసావనుకో ఆ ట్యాబ్లెట్ ఏమి పని చేయదు. పరగడుపుని ఏమంటే పరగడుపునే వేసుకోవాలి.
నీకేం కంగారు లెగ్గానే తినేసావనుకో, ఇప్పుడు ఏమవుద్ది? పరగడుపు ట్యాబ్లెట్ పోయింది. ఆ రోజుకి నీకు ఏదో ఏ రోగం తగ్గేసాడో ఆ రోగం పెరిగిపోతుంది కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రతిష్ఠత అంటే ఏంటి? నేను ఎలాగుంటాను, నేను ఎలాగుండాలి, దేవుని చిత్తపు సత్యమునందు నేను ప్రతిష్ఠించుకుని. ఇంకో నేను కొన్నిసార్లు పిల్లలు ఏమైనా ఉంటే గుమ్మాల్లో, అసలు గుమ్మానికి ఎంత అర్థం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు గుమ్మం గురించి చెప్పానంటే మీరు ఎవరు ఉండరు ఇక్కడ గుమ్మాలో. అంత పెద్ద పాఠం ఉంది అది గుమ్మం గురించి చెప్పాలంటే. గుమ్మములారా తల ఎత్తండి. ఇప్పుడు ఈ గుమ్మాల్లో ఈ గుమ్మం అంటే ఎవరు? ఇప్పుడు మళ్ళీ అది నువ్వే. విచిత్రం ఏంటంటే గుమ్మము నువ్వే, గుమ్మము నువ్వే, తలుపు నువ్వే, ఇల్లు నువ్వే, ఇంకా అన్నీ నువ్వే. అన్నీ నువ్వే ఏం చేయాలి? నీ రక్షణార్థమే నువ్వు పని చేయాలి. చెప్పండి, ఈ మాట ప్రశ్న నేను అడిగాను, దానికి ఆన్సర్ చెప్పిస్తూ ముగించేస్తాను. మీరు అలా ఎలా చూసారంటే మళ్ళీ గుమ్మం గురించి చెప్తాను. చెప్పండి, గుమ్మం పాఠం ఇంకా పెద్దదే. చెప్పండి, మీరు ఒరిజినల్ ఇల్లే డూప్లికేట్ ఇల్లే చెప్పండి నాకు, మీరు తెలుసుకుని. అప్పుడు ఒరిజినల్ అనేస్తారు జాగ్రత్తగా. ఒరిజినల్ ఇప్పుడు మనకి పల్లెటూరులో తీసుకొస్తూ ఉంటారు కదా, ఉషా ఫ్యాన్ అంటాడు. ఉషా కాదు అది. ఉషా అన్న దగ్గర ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. ఉషా ఫ్యాన్ అనుకుని నువ్వు తింగరదాన్ని లోపలికి వెళ్తావు, అది 3వ రోజున బేరింగ్ కాలిపోద్ది. ఉషా ఒరిజినల్ కాదో చూసుకోవాలి. ఏ ఫ్యాన్ అయితే ఉందో ఈ ఫ్యాన్ ఒరిజినల్ డూప్లికేట్ అంటే చూసుకోవాలి, లేకపోతే అన్నీ ఒకలే కనబడతాయి. ఒరిజినలే, డూప్లికేటే. ఇంతకీ మీ ఇల్లు ఒరిజినలే డూప్లికేటా అది చెప్పండి నాకు. ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్పండి, అప్పుడు అడుగుతాను ఇంకో ప్రశ్న. ఒరిజినల్ మీరు డూప్లికేటా? ఒరిజినల్ అంటే ఎందుకు ఒరిజినల్ అనుకుంటున్నావు? నీ నియమం ఏది? నీ ఇంట్లో ఏముండాలి చెప్పాను నేను. ఇల్లు అంటే ఏంటో మొత్తం పూసలు గుచ్చినట్టు చెప్పాను. ఇల్లు అంటే ఏంటట? మనమేలండి. మనంగా కట్టపడాలంటే ఆ ఇంట్లో ఎన్ని ఉండాలి? పునాది ఇవ్వాలి. పునాది ఎవరు? యేసు ప్రభు మూలరాయి అని చెప్పాను. యేసు ప్రభు మూలరాయి అని చెప్పాను. అపోస్తలుడని చెప్పాను. కట్టబడినవి సజీవమైన రాళ్ళని చెప్పాను. అక్కడికి అలాగే ఇల్లు పూర్తయింది. అందులోకి ప్రవేశించేవారు ఎవరని చెప్పాను? తండ్రి అని చెప్పాను. అసలు ఈ ఇల్లంతా కట్టిస్తుంది ఎవరు? ప్లానింగ్ తండ్రి. మొత్తం ఎంటైర్ సంకల్పం అపోస్తల కార్యాలు 4:27 ప్రకారంగా ఆయన సంకల్పమే అది. ఈ పనులన్నీ చేయడానికి యేసు ప్రభుని అభిషేకించాడని తెలుస్తుంది. సరే అమ్మా, ఇంకొక మాట అక్కడ మర్చిపోయాను. ఇంటి యందు బోధ జరుగుతుంది, దేవాలయంలో బోధ జరుగుతుంది అన్న దగ్గర చివరిలో ఒక మాట ఉంది. అదే మాటలో లాస్ట్ వచనం అది అసలైన విజయం. అది ఏస్తే క్రీస్తు. మనం చెప్పాను మీకు పాఠం, క్రీస్తునందని. క్రీస్తునందన్నా యేసు క్రీస్తు అని ప్రకటించడం అన్నా ఒకటే. అది గుర్తు చేసుకుని తక్కువని చెప్పండి, మీకు ఇల్లు వచ్చేది. సరే నేనే చెప్తున్నాను, ఎందుకంటే నన్ను తిట్టుకోకుండానే. మీరు అందరూ పోనా ఇది ఆగలండి, ఎందుకంటే ఇది రికార్డింగ్. ఇక్కడ మీరు ఎవరో లేకపోయినా ఉన్నట్టు మైక్ ఉన్నట్లన్నా నేను చెప్పేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు మూలరాయి ఏమి నేర్పించాడు? ఆయన అపోస్తలులకి బోధించాడు. అపోస్తలులకి ఏమని బోధించాడంటే, ఆయన అబ్రహాముకి నా తండ్రి అనే దేవుడు వాగ్దానం చేశాడు కదా. బైబిల్కి ఒక థీమ్ ఉందండి, ఒక పద్ధతి ఉంది. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఫస్ట్ ఏమి నియమం పెట్టాడంటే, యేసు ప్రభువుకి వచ్చే ముందు మోషేని పంపించాడు. మోషే ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు. దేవుడేనా దేవుడిగానే నియమించాడా అహరోనాలకి? మోషేని ముందు కొంతమందికి మాత్రమే పంపించి, ఆ తర్వాత ఆ ప్లేసులోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఏమని బోధిస్తున్నాడో తెలుసా? ఎక్కడైనా నేను మాట్లాడుతున్నది నాది కాదు, నా తండ్రి చెప్పమన్నదే నేను చెప్తున్నాను తప్ప నేను ఏది కూడా ఒక్కటి కూడా సొంతంగా నేను చెప్తలేదని అందరికీ చెప్పాడు. అపోస్తలుడికి ఏమని చెప్పాడంటే, తండ్రి అబ్రహాముకి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా నన్ను నా తండ్రి ఈ లోకానికి పంపించాడు. ఎలా పంపించాడు? క్రీస్తుగా పంపించాడు, అభిషేకించి పంపించాడు. దేంట్లో అభిషేకించడానికి? సర్వాధికారి అయిన దేవుడుగాను,
సర్వ సృష్టికి దేవుడుగాను, ప్రతి మనిషిని రక్షించుటకు తనను తాను రక్షకుడుగాను, ఒక మనిషిని రక్షించటానికి సృష్టిని, సమస్తాన్ని, అన్నింటినీ క్రీస్తులో పెట్టి, తండ్రికి ఏదైతే ఉందో సమస్తాన్ని క్రీస్తుకిచ్చి, క్రీస్తు అనే మాటలో అందరినీ సిద్ధం చేయ. ఇప్పుడు ఎవరైనా సరే క్రీస్తునందు ఉంటే తప్ప ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు అన్నీ యేసుప్రభు వల్ల అవుతాయి. మరి యేసుప్రభు వల్ల అయితే మరి యేసుప్రభు నమ్ముకుంటే సరిపోద్ది కదా అనొచ్చు మీరు. అందుకే క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు అంటే ఏంటి? ఇవన్నీ చేయుటకు తండ్రి అయిన దేవుడు నియమించాడన్నది విశ్వాసం. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు అంటున్నామంటేనే తండ్రి అయిన దేవుడు అభిషేకించాడని గుర్తుపెట్టుకోవాలి మనం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఏమని బోధించారు అపోస్తులు? అపోస్తులకి ఏమని బోధించాడు యేసుప్రభు? నా తండ్రి నన్ను పంపించాడు మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, సర్వాధికారి అనే దేవుడుగాను, రక్షకుడుగాను, మీ కొరకు ప్రాణం పెట్టేవాడుగాను, ఈ అన్నీ నా తండ్రి నా కోసం సమస్తమును అభిషేకించి పంపించాడు. నేను సమాధిలోకి వెళ్తే మళ్ళీ బద్దలు కొట్టుకుని వచ్చి నా శరీరమును కుళ్ళిపోనివ్వకుండా దేవుడు మరల నన్ను లేపుతాడు అన్నీ చెప్పాడు. ఇవన్నీ అపోస్తులకి ఏమని చెప్పాడు? తండ్రిని వేరేని చెప్పాడా, నేనే అన్నీ అని చెప్పాడా? తండ్రే ఇవన్నీ చేయడానికి కారణమని అపోస్తులకు చెప్పాడు. అప్పుడు అపోస్తులు మనకేం చెప్పారు? తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనను క్రీస్తుగా అభిషేకించి సమస్తము ఆయనకు లోబర్చాడు. కాబట్టి సమస్తమును లోబర్చిన దేవుడికి, సమస్తమును లోబర్చినటువంటి దేవునికి క్రీస్తు కూడా లోబడ్డాడు అని మనం చదువుకున్నాం. అర్థమైందా? స్పీడ్ అయిందా? అన్నీ ఇచ్చిన దేవునికి ఆయనే సమస్తములో సమస్తమగు నిమిత్తం తండ్రిని ఏం చేశాడు? ఈయన లోబడిపోయాడు యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఎవరున్నారు? తండ్రి యొక్క ఆయన సంకల్పం, ఆయన నెరవేర్పు, ఆయన శక్తి సమస్తం క్రీస్తు అన్నామంటే అర్థం తండ్రి అభిషేకించాడు. దేవుడు అన్నావా? దేవుడుగా తండ్రి అభిషేకించాడు. ఏమా రక్షకుడు అన్నావా? రక్షకుడుగా దేవుడు అభిషేకించాడు. యేసుప్రభు స్వస్థపరుస్తాడు అన్నావా? స్వస్థపరిచే శక్తిని తండ్రిని ఇచ్చాడు. ఇక నువ్వు యేసుప్రభులో ఏం చూస్తావో అవన్నీ తండ్రి ఇచ్చాడన్న విశ్వాసం నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ బోధ అపోస్తులు ఇంటింటికి చెప్పారా? ఇంటింటికి చెప్పారా? అపోస్తులైనా చెప్పారు. ఇప్పుడు ప్రతి ఇంటిని తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను వాళ్ళేనా చెప్పారు? లేకపోతే తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు, యేసుప్రభు ఒక్కడే మన కోసం దిగొచ్చాడని చెప్పారా? చెప్పితే ఇల్లు ఎక్కడ కట్టినట్టు? ఇసుక మీద కట్టినట్టు. ఇప్పుడు మీ ఇల్లు ఏది చెప్పండి. ఇంత గింజుకున్నాక ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ ఇల్లు ఏది? బండ మీదే. ఎలా బండ మీద అని ఎలా చెప్తున్నాం? నీ ఇంటిలో తండ్రి ఉన్నాడు, తండ్రి అభిషేకించిన కుమారుడు ఉన్నాడు, సర్వాధికారి అయిన యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు. ఈ దేవత్వాన్ని నియమింపదాన్ని రక్షకుడుగాని ఎవరిచ్చారని నమ్ముతున్నావు నువ్వు? తండ్రి ఇచ్చాడని నమ్ముతున్నావు. నీ ఇంట్లో ఇప్పుడు కూలిపోద్దా ఉంటుందా? నువ్వు కూలిపోద్దా ఉంటుందా? ఎందుకని? యేసు ప్రభు బోధలో ఉంది, అపోస్తుల బోధలో ఉంది. ఆ బోధలోనే నీ ఇటుకు సజీవమైన రాయిగా అతికింది. ఇంకా ఎవడొచ్చి కొట్టినా, ఎన్ని తుఫానులు వచ్చి కొట్టినా నువ్వు ఎక్కడ నిలబడలేవు, ఉండలేవు. తెలిస్తే తెల్లలేదనుకో నీకు. వాళ్ళు ఎవరో ఉన్నారు, భూమి దేవుడు అన్నారు అక్కడ. యేసుప్రభు నమ్మిన వాళ్ళే. బెన్హర్ బోధ అని ఉంటుంది ఒకటి. ఎక్కడ? సాతానుతో అంటే పాముతో కాపురం చేసింది అవ్వ, అందుకని కయ్యను పుట్టాడని చెప్తున్నాడు. బెన్హర్ బోధలు అంటారు. ఇలాంటి అబద్ధ బోధలు యేసు ప్రభు అని చెప్తుంటే సిగ్గు లేకుండా ఆ యేసు ప్రభుని అభిషేకించిన తండ్రిని మర్చిపోతున్న సంఘం దేంట్లో కట్టినట్టు? ఇసుకలో కట్టినట్టు. ఇప్పుడు మన అందరం ఇసుకలో కట్టామా, రాయి మీద ఉన్నామా? అప్పుడు సజీవమైన ఇల్లు అవుతుంది మన. ఇప్పుడు మందా ఇల్లు ఒరిజినల్, డూప్లికేట్ ఇల్లా? ఇప్పుడు నీకు ఆ విశ్వాసం ఉందా? తండ్రి ఉన్నాడా, కుమారుడు ఉన్నాడా, పరిశుద్ధాత్మ ఉందా? ఇప్పుడు నీ ఇల్లు చెక్కు చెదిరుతుందా? మరి నీ ఇల్లు ఏంటి పెద్దాపురం చూస్తుంది? అక్కడ తండ్రి ఉన్నాడంటే చెప్పండి నాకు. ఏ చర్చిలో ఉన్నాడో చెప్పండి మన ఊర్లో. ఉన్న ఏకైక చర్చ్ ఈహెచ్హెచ్ చర్చ్. అందుకని మనది చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనకు రాళ్ళు కాయలున్న చెట్టుకేనంటే ఏంటి? రాళ్ళ దెబ్బలు ఉంటాయి. అందుకని మనల్ని పొడిచి మనం కూడా అలా తయారవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నేను మారను, మీరు అసలు మారక. అందుకని గృహప్రవేశమా, చర్చ్ డెడికేషన్ ఇది.
చర్చ్ డెడికేషనా, హార్ట్ డెడికేషనా, హౌస్ డెడికేషనా? ఏదో చెప్పండి మూడిట్లో. చర్చ్ డెడికేషన్ అన్నా, హార్ట్ డెడికేషన్ అన్నా, హౌస్ డెడికేషన్ అన్నా, ఎంటైర్ నువ్వే. నీ ఇల్లు ఎవరి మీద కట్టారు? అదే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఇప్పుడు మనం దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించాడు గనుక యెహోవా ఇల్లు కట్టించే దాంట్లో ఉన్నాం మనం. అందుకని తండ్రి తెలుసు మనకి, కుమారుడు తెలుసు మనకి, పరిశుద్ధాత్మ తెలుసు మనకి. ఇప్పుడు మనల్ని ఎవరు కట్టిస్తున్నాడు? ఇప్పుడు ఇల్లుని తండ్రి కట్టిస్తున్నాడు. తండ్రి కట్టించే నా పక్కన కూర్చోబ్రో, నువ్వు నీ రాజ్యం సిద్ధం చేస్తున్నాను అన్న దేవుని పనిలో ఎవరు ఉన్నావు? ఈ సంఘం ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామంలో ఉన్నతంగా ఆశీర్వదించబడినటువంటి సంఘం ఇది. ఈ మేలును కాదనుకుని బురద నీళ్ళ కోసం కింద పోతున్నారు ఇసుకలో. అంతకంటే దౌర్భాగ్యకరం మరొకటి ఉండదు. మీకు ఎలా తెలుస్తుంది? తెలిసిపోతుంది చాలా క్లియర్గా. ఇప్పుడు ఆయన కట్టించాలంటే ఇటుకలు అవ్వాలి ఎవరు? ఇప్పుడు సజీవమైన రాళ్ళని ఎవరు ఏరుకుని రావాలి? అక్కడి నుంచి మనల్ని ఏరుకుని చర్చిలో పెట్టాడు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు పిలిచాడా? మనల్ని పిలిచాడా? పిలిస్తే వచ్చాం, లేకపోతే నువ్వు ఎక్కడ దిక్కుని సాంబార్ దిద్దు. పిలిస్తారు కాబట్టే వచ్చాం. ఇప్పుడు దేవుని చిత్తంలో మనం ఉన్నాం, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. ఎన్నిక చేసుకున్నాడు ఆయన. కుమ్మరి మనలను ఎలాగ కుండ కావాలో అలా చెక్కుతున్నాడు మనల్ని. ఖచ్చితమైన విశ్వాసంగా ఉన్నాం. ఇంకా పాడేయమంటే మనం ఆ విధంగా లేకుండా పాడవాలి. అవి చూసి ఈ చూసి. అందుకే గుర్రానికి అటు ఇటు చూసే అవకాశం ఉంది కాబట్టి కళ్ళుకి ఇలా కడతారు. అందుకని మీకు నేను దగ్గరుండి కళ్ళు గంతలు కట్టలేకపోతున్నాం. ఏం చేస్తున్నారు? పక్కోడిది అయిపోతుంది, మంది అవుతలేదు అంటే ఈ గొర్రె ఏం చేస్తుంది? పక్కనున్న గొలుగాకు చూస్తుంది. అది కూసేపు కనపడుతుంది, అక్కడక్కడ మాయ చేసే పనులు కనపడతాయి. అందుకని అక్కడ అది ఉందంటే నమ్మండి, ఇక్కడ ఇది ఉందంటే నమ్మకండి. మరి ఏమి నమ్మాలట? కలిగి ఉన్నదేదో నేను వచ్చేదాకా గట్టిగా పట్టుకోండి. నిలుచున్నాను అనుకుంటున్నావేమో, పడగొట్టేవాడు చాలామంది ఉన్నారు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అదండి ఇల్లు అంటేని. బండ మీద కట్టే ఇల్లు అండి. ఆ ఇంట్లోకి ప్రవేశం ఎప్పుడు జరుగుద్దండి? గృహప్రవేశం జరుగుద్దండి, ఇంకా జరగలేదండి. కాబట్టి హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుని దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకు. నువ్వు ప్రతిష్ఠించుకున్న రోజే ఇల్లు అవుతుంది తప్ప ప్రతిష్ఠించేంత వరకు బోధ జరుగుద్ది అనమాట. అందుకని ఆ బోధ ఇంటింటా జరగాలి. ఏ ఇంట్లో బోధ లేదో, ఏ ఇంట్లో అపోస్తులు లేదో, ఇప్పుడు అపోస్తులు ఎలాగో లేరు, అపోస్తుల బోధలో కట్టబడిన సేవకులు ఉన్నారు. ఇప్పుడు అపోస్తుల బోధలో కట్టబడిన సేవకుడు, ఏకైక సేవకుడు ఈ ఊర్లోకి నేనే. ఇంకెవడన్నా ఉన్నాడంటే చెప్పండి, పోనీ పిలవండి, కావాలంటే పిలవండి. హల్లెలూయా అనే మాటకి హల్లెలూయా, యెహోవా స్తుతింపబడుననే మాట, యెహోవా అనే పేరు వస్తుందని యెహోవాని లేకుండా చేసిన దౌర్భాగ్యపరమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో నువ్వు వెళ్ళి హల్లెలూయా అని ఏం వెళ్తా ఉన్నారు కనబోతుంది తప్ప. కాబట్టి మన ఇల్లు ఎక్కడుందమ్మ? ఇప్పుడు బండ మీద ఉంది. మన ఇల్లు అంటే ఎవరు? నువ్వు నిర్ణయం చేసుకో. మనం బండ మీద. మనకు ఏం కొడతాయి? అన్నీ కొడుతూ ఉంటాయి. వరదలు వస్తాయా? అలా చూడాలంతే. దాని ఇంకా ఓహో నువ్వన్నమాట, కొట్టుకో, కాసేపు కొట్టుకుని బాగుంటమే. అలాగ మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అలాంటి గొప్ప సంఘం మన సంఘం. అందుకనే నేను ఏమంటున్నానంటే, ప్రభురాత్రి భోజనానికి అక్కడక్కడ ఉండకుండా బాబోయ్ రెండమ్మా రండి. అందుకని మీకు ఎవరికి పెళ్ళిళ్ళు చేసినా ముందు అగ్రిమెంట్లో రాయింతాను, మా ఫస్ట్ సండే ఇక్కడే రాయించాలి. అలాగైతే నెత్తాను, లేదేమో లేకపోతే పెళ్ళిళ్ళు చేయమేలకి. అలాగ మనం నిర్ణయించుకుందాం. ఓ చెల్లి మొన్న అంటుంది, నేను అసలు పెళ్ళి చేసుకున్నాను, ఇక్కడే ఉంటానంట. వాళ్ళు ఇంకో ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఉండలేకపోయిందంట. 2 రోజులు ఉంది, 3వ రోజు వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే భయం ఎత్తుందంట. అది ఎందుకంటే మనం ఆల్రెడీ యథార్థత పునాది మీద ఉన్నాం. పునాది మీద ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్తుంటే పునాదులు లేని పాఠాలు కనపడేసరికి మొగ్గలేసుకుంటూ వచ్చింది. అసలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఉండలేదు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? సర్లే అది ఇల్లే ఇది ఇల్లే, అక్కడ కిచెన్ ఉంది ఇక్కడ కిచెన్ ఉంది అన్నట్టు ఉంటుంది అనమాట. తీరా చూస్తే కింద బేసు పునాది, అపోస్తుల పునాది లేదు, యేసు ప్రభు మూలరాయి లేదు. కూలిపోద్ది ఏదో రోజు వచ్చేదాకా, తుఫాను వచ్చేదాకా ఉంటుంది. ఒక్కసారి తుఫాను వచ్చాక మొత్తం కూలిపోద్ది. అమ్మ ఇసుక మీద గుడి కూడా భలేగా ఉంటుంది చూడటానికి. సరిగ్గా ఆడని వచ్చి కాలేసే పోద్ది. వర్షం వచ్చిందంటే కూలిపోద్ది. సరే, ఇంతకీ అలా ఏమీ చెప్పనని ఇంతసేపు చెప్పాను. కాబట్టి నా బుద్ధి మారదు, ఎందుకంటే మీ రక్షణార్థమే నేను ఉన్నాను కాబట్టి.
అలా ఈ ఇంట్లో వారి చెల్లి కానీ వారి కుటుంబం కానీ అందరూ ఎలా ఉండాలి? ఇప్పుడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండాలి. బుద్ధిమంతుడు అంటే ఏంటమ్మా? మనకి ధనవంతుడు తెలుసు, ధనవంతుడు తెలుసు, సిరిమంతుడు తెలుసు, మూర్తిమంతుడు తెలుసు, బుద్ధిమంతుడు తెలుసు. మనం ఎవరిని బుద్ధిమంతుడు అంటాం అనుకుంటున్నారు? ఎవరిని బుద్ధిమంతుడు అంటారు తెలుసా మీరు? అడ్డమైన దరిద్రుని బుద్ధిమంతుడు అంటారు. బుద్ధిమంతుడు అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ? అది బండ మీద ఇంటి కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. వాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవడో బుద్ధిమంతుడు కాదు. అందుకని బుద్ధిమంతుడిని పోలి నడుచుకోండి, ఇంక మిమ్మల్ని ఎవడో ఏమి చేయలేడు. ఎందుకంటే కట్టుతున్న హీరో ఎవరో? సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇవన్నింటినీ నీకు రాజ్యంగా ఇస్తాడు. అప్పుడు రాజ్యములో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి ఏమిస్తాడు? రాజ్యం అప్పగించి అప్పుడు సదాకాలం యేసు ప్రభు పరిపాలించే శిరస్సుగా పెట్టి శిరస్సుకి సంఘాన్ని శరీరంగా ఎత్తికేస్తాడు. ఇద్దరు కలిస్తే ఇంకా ఆయన బిడ్డలు అయిపోతారు. యేసు ప్రభు బిడ్డే, సంఘము బిడ్డే. అందుకనే నా కుమారులారా, నా స్వాస్థ్యం ఇది. యేసు ప్రభుకి ఏమి ఇచ్చాడో అది ఆయన నీకు ఉంటాయి ఉండవా? అంతే అని బిడ్డ అయిపోతాం. ఇప్పుడు అందరూ కలిపితే ఒకటే బిడ్డ అయినట్టు ఉంటుంది అనమాట. అందుకని దేవుడు మనలను అట్టి విధమైన గృహప్రవేశం అనొచ్చు. ఇప్పుడు ఇంకెప్పుడు అనకండి. గృహ అనేది సంస్కృత పదం. చెప్తాకి గృహ అన్న మాట బాగుంది తప్ప అందులో గృహాలు లేవు, ఏమీ లేవు. ఏ గృహం? అందుకని ఆ గృహాలకు మానేసి ఈ గృహాలకి అన్నీ మానేసి అన్నేమో అప్రాచ్యుడా, నీచుడా, నిషుడా ఇయ్య అని తిట్టి ఏ గృహానికి శాంతి చేస్తున్నాం? దీనికి ఏం చూపిస్తున్నాం? 3 గంటల 32 నిమిషములకు అడుగు పెడితే ఇందులో ఏదో మంచి జరిగిపోద్ది. ఈ పువ్వులు వేస్తే వచ్చేస్తుంది, పాలు పొంగిస్తే అయ్యి బాబాయ్ పొంగిపోతాం. అసలైంది మానేసి ఇది పొంగిచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుద్ది? ఏదో రోజు ఇది కింద పోద్ది, నువ్వేమో అలాగే అగ్గిలో పోద్ది. కానీ అందుకని మనం ఎవరిని పొంగించాలి ఇప్పుడు? అందుకని ఇల్లులు బోళ్ళకు బయట శిథిలమైపోయి తిరుగుతున్నాయి. ఆ ఇల్లు అన్నీ కట్టుకుంటే అప్పుడు యేసుప్రభు కుడి చేతిలో నక్షత్రంలా ప్రకాశిస్తాం. కాబట్టి ఈ ఇంటికి రంగులేయడం కాదు, బయట తొనకుతున్న దానికి రంగులేయాలి. ఇప్పుడు రంగు అంటే ఏంటి? అలంకరణ అంటే ఏంటి? వాక్యాన్ని అడిగి అంటించి వాడిని ఆ వాక్య ప్రకారంగా సిద్ధపాటు చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ మాటలు మీకు అర్థమైతే ఆ వాక్య ప్రకారంగా బండ మీద నేను ఇంటి కట్టుకునే బుద్ధిమంతుడిని నేను పోలి నేను నడుచుకుంటున్నాను ప్రభు. ఎప్పుడైనా నా బుద్ధి గడ్డి తినే పరిస్థితి నా జీవితంలోకి రాకుండా, సిగ్గుమాలిన వాడిగా చేయకుండా, బుద్ధి నా జీవితంలో ఎప్పుడూ పాడు చేసేవాడు ఒకడు ఉన్నాడు కనుక ఆడికి నేను దొరకకుండా ఈ బండ మీదే ఇంటిని నిర్మించుకుని దేవుని చిత్త ప్రకారంగా నేను బ్రతకాలని తీర్మానం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఈ గృహంలో అమ్మ ఈరోజు మొదటి ప్రార్థన, మొదటి బోధ, అపోస్తుల బోధ మీ ఇంట్లో జరిగింది. ఏమ్మా, అపోస్తులకు గుర్తుగా మీకు నేను దేవుని యొక్క సేవకుడిగా మరి ఒక వాక్యాన్ని మీకు నేను బహుకరించాలనుకుంటున్నాను. తమ్ముడు అది ఒకసారి ఇవ్వమ్మా. అక్కడ అది దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఇలా రా తల్లి, నువ్వు రామ్మా. ఆయన అది ఇలా తమ్ముడు ఇలా రా, ఇది చింపే.